I want to show you now Matthew chapter 5. మత్తయి సువార్త 5వ అధ్యాయం చూపిస్తున్నాను మీకు ఇప్పుడు. Matthew 5. మత్తయి సువార్త 5. We're talking about the kingdom of heaven. పరలోక రాజ్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు. How our life can be a little sample of the kingdom of heaven on earth. ఈ భూమి మీద పరలోక రాజ్యాన్ని గురించినటువంటి నమూనాగా మన జీవితం ఎట్లా ఉండగలదు అనే సంగతి. It says in Matthew chapter 5 and verse 3. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనంలో, Blessed are the poor in spirit, for theirs is the kingdom of heaven. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. So if you want to possess this kingdom in your heart, ఈ రాజ్యాన్ని, పరలోక రాజ్యాన్ని మీ హృదయంలో మీరు కలిగి ఉండాలని, you must be poor in spirit. మీరు ఆత్మ విషయంలో దీనులుగా ఉండాలి. That is how the kingdom of heaven comes to your heart. ఆ రీతిగా ఈ పరలోక రాజ్యం మీ హృదయంలోకి వస్తుంది. It's a very important verse. ఇది చాలా ప్రాముఖ్యమైన వచనం. We can say this is the doorway to the whole Sermon on the Mount in the next 3 chapters. ఆ తర్వాత 3 అధ్యాయాల్లో ఉన్నటువంటి కొండ మీద ప్రసంగానికి ఇది అసలు దానిలో ప్రవేశించడానికి ద్వారం లాంటిది. The most wonderful, the most powerful sermon ever preached in the whole world was here in Matthew 5, 6 and 7. సర్వ ప్రపంచంలో కూడా ప్రతి కాలంలోనూ చాలా అద్భుతకరమైనటువంటి చెప్పబడినటువంటి ప్రసంగం మత్తయి సువార్త 5, 6, 7 ఈ 3 అధ్యాయాల్లో ఉంది. If you want to listen to the most powerful sermon ever preached by anybody in the world, ఈ లోకంలో ఎవరైనా కానీ శక్తివంతమైనటువంటి ప్రసంగాన్ని బోధించారు అది వినాలి అంటే, it's not on any CD. అది సీడీలో ఉన్నది కాదు. It's here in Matthew 5, 6 and 7. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో ఉన్న బోధ. Nobody in the history of the world has ever preached a more powerful sermon than this. ప్రపంచ చరిత్రలో ఎవరు కూడా ఈ వర్తమానం కంటే శక్తివంతమైన వర్తమానాన్ని ఎవరు ఎప్పుడు బోధించలేదు. And the door into this sermon is the first verse. ఈ వర్తమానంలోనికి ప్రవేశించేటటువంటి మార్గము, ద్వారము ఈ మొదటి వచనం ఇది. If you want to experience everything written in this sermon, ఈ ప్రసంగంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మీరు అనుభవించాలని కోరినట్టయితే, there are some wonderful things written in this sermon. చాలా అద్భుతకరమైన సంగతులు ఈ యొక్క ప్రసంగంలో రాయబడ్డాయి. About being free from anger, చూడండి, కోపం నుంచి మనం ఎలాంటి విడుదల పొందాలి, free from lusting after women, మరి మోహపు చూపుతో స్త్రీలు చూసే విషయంలో ఎట్లా విడుదల from పొందాలి, telling lies, అబద్ధాలు చెప్పే విషయంలో ఎట్లా విడుదల పొందాలి, free from hating your enemies, శత్రువులు ద్వేషించే విషయాన్ని ఎట్లా విడుదల పొందాలి, free from seeking the honor of men, మనుషుల యొక్క ఘనత మెప్పు పొందడం గురించి ఎట్లా విడుదల పొందాలి, free from wanting to take revenge, ఇతరుల మీద కక్ష సాధింపు అనే దాని నుంచి ఎట్లా విడుదల పొందాలి, free from the love of money, డబ్బును ప్రేమించే దాని నుంచి ఎట్లా విడుదల పొందాలి, free from anxiety, మనకున్నటువంటి కలవరమో లేకుంటే భయ ఆందోళన నుంచి ఎట్లా విడుదల పొందాలి, free from judging others, ఇతరులకు తీర్పు తీర్చే విషయాన్ని నుంచి ఎట్లా విడుదల పొందాలి, free from being deceived by false prophets. మరి తప్పుడు బోధ వాటి నుంచి మనం మోసపోయే దాని నుంచి ఎట్లా విడుదల పొందాలి. Many freedoms. ఇట్లా అనేకమైనటువంటి విడుదల, స్వేచ్ఛ పొందే సంగతులు. That all that I said is found in Matthew 5, 6 and 7. నేను ఇప్పుడు చెప్పినవన్నీ కూడా మత్తయి సువార్త 5, 6, 7 The door into this వీటన్నిటికీ మార్గం, ప్రవేశించే దారి is the first verse. ఇది మొదటి వచనం. Blessed are the poor in spirit, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, the kingdom of heaven is theirs. పరలోక రాజ్యము వారిది. And you say, Lord, what is this kingdom of heaven? మరి ప్రభువా, ఏమిటిది పరలోక రాజ్యం? What is this kingdom of God on earth? ఏంటి భూమి మీద పరలోక రాజ్యం అంటే ఏమిటి? And then he says, read these 3 chapters. That is the kingdom of heaven. అప్పుడు ప్రభు అంటాడు, మీరు ఈ 3 అధ్యాయాలు చదవండి, అదే పరలోక రాజ్యం. The life described in Matthew 5, 6 and 7, that is the kingdom of heaven. మరి మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో వివరించబడినటువంటి ఈ జీవము, ఈ వెలుగు, అదే పరలోక రాజ్యం. And the Holy Spirit has come to bring us into that life. పరిశుద్ధాత్మ దేవుడు మనలను ఆ జీవితంలోకి తీసుకుని రాగొడుతున్నాడు. What does it mean to be poor in spirit? ఆత్మ విషయమై దీనులైన వారు అంటే ఏంటి? Let me explain it like this. నేను ఇట్లా మీకు వివరిస్తున్నాను. Just like a poor beggar చూడండి, పేదవాడైనటువంటి భిక్షకుడు ఉంటాడు అనుకోండి. who's always in need. ఆ భిక్షగానికి ఎప్పుడు కూడా అవసరత ఉంటుంది, కొద్ది ఉంటుంది. I've seen some beggars in Bangalore who are still beggars after 20 years. నేను చూశాను బెంగళూరులో ఉన్నటువంటి కొంతమంది భిక్షగాళ్ళు 20 సంవత్సరాలైనా కానీ భిక్షకుల మాదిరిగానే ఉన్నారు. They're still begging. ఇంకా అడుగుకుంటున్నాడు. You may have seen some like that in your town. అట్లనే మీ పట్టణంలో కూడా మీరు కొంతమంది చూసుండొచ్చు. అట్లా They come to your gate, మీ గేట్ దగ్గర వస్తారు, you give them some money, వాళ్ళు ఏదో డబ్బు ఇస్తారు మీకు కొంచెం, and they'll come tomorrow వాళ్ళు రేపు వస్తారు. because you're one of those kind people who give them some money. ఎందుకంటే దయగలిగినటువంటి ప్రజలు ఏదో కొంచెం డబ్బు ఇస్తారు కనుక. And if you ask them, మీరు వాళ్ళు అడిగితే, where's the money I gave you yesterday? నేను ఇచ్చిన డబ్బు ఏమైందంటే, You say, oh sir, that finished yesterday itself. వాళ్ళు అంటారు, అయ్యా మీరు నేను ఇచ్చింది నిన్న అయిపోయిందంటారు, Now I need some more. మళ్ళీ నాకు ఇంకా కొంచెం కావాలి. And tomorrow they'll come again. మళ్ళీ రేపు మళ్ళీ వస్తారు. You ask them, where's the money I gave you yesterday and day before yesterday? నిన్న ఇచ్చిన డబ్బు ఏమైంది, మొన్న ఇచ్చిన డబ్బు ఏమైందంటే, Oh sir, that finished. వాళ్ళు అంటారు అయిపోయిందండి అంట, I need some more. మళ్ళీ నాకు కొంచెం కావాలంట. That is to be poor in body. అంటే ఈ దేహ సంబంధంగా వాళ్ళు పేదవాళ్ళుగా ఉన్నారు. Poor in spirit is like that. అయితే ఆత్మ విషయమై పేదలంగా దీనులుగా ఉన్నటువంటి కూడా అట్లా. Only thing, we don't go begging at people's gates, we go to the gate of heaven. అయితే ఇక్కడ మనుషుల ఇంటి గేట్ దగ్గరికి వెళ్ళి అడగట్లేదు, కానీ పరలోకం దగ్గరికి వెళ్ళి God, దేవుని దగ్గరికి వెళ్తాం and say, God, please give me some grace for today's life. ఓ దేవా, ఈ రోజు నా జీవితాన్ని గురించి నీ కృప నాకు అనుగ్రహించు. I'm going to face many temptations today. ఈ రోజు నేను ఏదైనా శోధనలు ఎదుర్కొంటాను, Please give me some grace for today. కనుక ఈ రోజు నా జీవితానికి చాలినంత కృప నీవు నాకు అనుగ్రహించు. And what about the grace you got yesterday? మరి నిన్నటి దినాన్ని ఇచ్చిన కృప ఏమైందంటే, It was only for yesterday. అది నిన్నటి కోసం. I need grace for today. ఈ రోజు మళ్ళీ నీ కృప కావాలి. You think God will say no? దేవుడు కాదంటాడు అనుకుంటారా? Have you noticed that beggars don't come asking money for somebody else, they ask for themselves. మరి ఇతరులు వెళ్ళి అడగటం కాదు, మనలోనే అడుగుతుంటారు వాళ్ళు.
Have you ever had a beggar come to your house and say, I want money for somebody over there? ఎవరైనా భిక్షగాడు మీ ఇంటికి వచ్చి అక్కడ ఉన్న వేరే వాళ్ళ కోసం నాకు డబ్బు ఇవ్వడానికి మేము They're always అడుగుతాం, asking for themselves. తన కోసం అడుగుతారు. So when we come to God, మన దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు don't find fault with other people. వేరే వాళ్ళ తప్పులేంటో చూసి వాళ్ళ గురించి అడగండి. Lord, I am a needy person. ఓ ప్రభు, నాకు అక్కర ఉంది, నాకు కావాలి, I need your grace. నీ కృప నాకు కావాలి. To be poor in spirit means, ఆత్మ విషయమై దీనులుగా ఉండటం అంటే listen, this is what it means. వినండి, దీని అర్థం ఏంటో. I am aware of my own need and not the need of all the other brothers and sisters. నా సొంత అక్కర ఏమిటో దాని గురించి నేను ఎరిగి ఉన్నాను, తెలుసుకుని ఉన్నాను. అంతేగాని ఇతర సహోదరులు సహోదరులు వాళ్ళ అక్కర గురించి నాకు తెలియదు. No, we can be aware of their physical need, that's a good thing. వాళ్ళ భౌతిక సంబంధమైన అక్కర్లేదన్నా ఉంటే వాడి గురించి And తెలుసుకోవచ్చు, we మంచిదే. should help them. వాళ్ళు సహాయం చేయాలి. But spiritually, అయితే ఆత్మీయంగా we shouldn't say, oh, that person is like this person is like this. ఆ మనుషులు ఇలా ఉన్నాడు, ఈ వ్యక్తి ఇలా ఉన్నాడు అని వాళ్ళ ఆత్మీయ విషయాల నుంచి మాటలో వెళ్ళకూడదు. Such a person is not poor in spirit. అటువంటి వ్యక్తి ఆత్మీయంగా దీనిలోని వ్యక్తి కాదు. Poor in spirit says, Lord, I am in spiritual need. ఓ దేవా, నేనే ఆత్మీయంగా అక్కర కలిగి ఉన్నాను. Now here is a wonderful promise. ఇక్కడ చాలా అద్భుతకరమైన వాగ్దానం ఉంది. If you don't know this promise, you learn this promise today. మీరు ఈ వాగ్దానం తెలుసుకుని ఉండకపోతే ఈ రోజు మీరు దీన్ని చేపట్టండి. Proverbs 8 verse 34. సామెతలు 8:34. This is like a beggar going to the gates of heaven. పరలోకపు గవరి దగ్గరికి వెళ్లి అడిగేటటువంటి ఒక భిక్షగాని మాదిరిగా ఈ This is what it means to be poor in spirit. ఆత్మ విషయమై దీనులుగా ఉండటం అంటే దీని అర్థం ఏంటి? Proverbs 8:34. సామెతలు 8:34. The Lord says, Blessed is the man who listens to me, watching daily at my gates and waiting at my doorpost. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని నా ద్వారబంధముల యొద్ద కాచుకుని నా ఉపదేశం వినివారు ధన్యులు. He who finds me finds life and obtains favor from the Lord. నన్ను కనుగొని వాడు జీవమును కనుగొనో, యెహోవా కటాక్షం వాని కలుగునో. Who waits at my gates every day, ప్రతిరోజు నా గడప యొద్ద ద్వారబంధముల యొద్ద కాచుకునేవాడు. like a spiritual beggar. ఆత్మీయమైనటువంటి భిక్షగాని మాదిరిగా. Lord, I am poor in my spirit. ఓ దేవా, నా ఆత్మీయ విషయాల్లో నేను పేదవానిగా ఉన్నాను. What is that beggar who comes to your gate saying? మీ గేట్ దగ్గరికి వచ్చే భిక్షగాడు ఏమంటాడు? I am poor in my body. నా దేహంలో నేను పేదవాడిగా ఉన్నాను. I don't have food, I don't have money. నాకు తినడానికి తిండి లేదు, నాకు డబ్బు లేదు. We go to God మా దేవుడి దగ్గరికి వెళ్ళి and say, Lord, I am poor in my spirit. ఓ ప్రభా, నా ఆత్మ విషయంలో నేను పేదవాడిగా ఉన్నాను. I don't have strength to overcome sin today. ఇది నా పాపాన్ని జయించడానికి చాలంత శక్తి నాకు లేదు. I fell into so many sins yesterday, నిన్నటి దినాన్ని ఎన్నెన్నో పాపాల్లో పడ్డాను. but I don't want to fall into them again. మళ్ళా వాటిలో పడడం నాకు ఇష్టం లేదు. I need you. నీవు నాకు కావాలి. And I'm not thinking, what is that man's fault or that sister's fault or somebody else's fault. ఆ మనిషిని తప్పేంటో, ఆ సహోదరి తప్పేంటో, ఇంకో ఆయన తప్పేంటో, ఇవి I గురించి నాకు am చెప్పలేదు. aware of my own need. అసలు నా సొంత అక్కర ఏమిటో నేను ఎరుగున్నాను. And because I'm aware of my own need, నా సొంత అక్కర్ల గురించి నా గమనం కలిగి ఉన్నాను I కనుక come like a spiritual beggar to God, ఆత్మీయమైనటువంటి భిక్షగాని మాదిరిగానే దేవుడి దగ్గరికి వచ్చాను. acknowledging my need, నా అక్కర నేను ఒప్పుకుంటున్నాను. judging myself, నన్ను నాకు నేనే తీర్పు తీర్చుకున్నాను. not judging other people. ఇతరులకు తీర్పు తీర్చడం కాదు. Blessed are the poor in spirit, the kingdom of heaven belongs to them. ఆత్మ విషయమై దీనిలోని వారు ధనిలు, పరలోక రాజ్యం వారిది. How long should we be like this? మరి ఎంతవరకు ఇది ఇట్లా జరగాలి? Every day. ప్రతిరోజు. Every day till Jesus comes. యేసుక్రీస్తు ప్రభువు వచ్చేంత వరకు కూడా అనుదినము జరగవలసిన చర్య ఇది. This is how I have sought to live before God now for many, many years. ఈ రీతిగా అనేకమైనటువంటి సంవత్సరాల నుండి దేవుని ముందు నా జీవితాన్ని ఎట్లా జీవించడం నేను ప్రారంభించాను. Every day I come before my heavenly Father ప్రతిరోజు కూడా నా పరలోక తండ్రి ముందుకు నేను వస్తున్నాను. and say, Father, I am a needy person. తండ్రి, నేను అక్కర కలిగిన వ్యక్తిని. Even if I've lived in victory for many years, I cannot live today without your help. నేను అనేక సంవత్సరాలుగా విజయంలో జీవించినప్పటికీ నీ సహాయం లేకుండా ఈ రోజు నేను విజయంలో If జీవించలేను. you withdraw your grace from me, I'll fall in a moment. నీ కృపను నా ఎదురు నుండి నువ్వు తొలగించినట్టయితే ఒక క్షణంలోనే పడిపోతాను. You see, it's like a branch in a tree. చెట్టుకున్నటువంటి ఒక కొమ్మ మాదిరిగా ఉంటుంది ఇది. Say it has borne beautiful mangoes for 50 years. 50 సంవత్సరాలుగా చక్కటి మామిడి పళ్ళు కాసింది కొమ్మ. Beautiful mangoes. చాలా చక్కటి మామిడి పళ్ళు. Can the branch now say, now I don't need the tree, I can be on my own, I'll produce mangoes? నేను ఇన్ని సంవత్సరాలుగా మంచి మామిడి పళ్ళు కాశాను కదా, ఇంకా చెట్టుతో నాకు పని లేదు, నా అంతటి నేనే మామిడి పళ్ళు నేను కాయగలను కొమ్మ అంటుందా? Because I've got 50 years experience. ఎందుకంటే నాకు 50 సంవత్సరాల అనుభవం ఉంది. If you cut it off, ఆ కొమ్మ నరికేయండి, చెట్టు నుంచి నరికేయండి, no more mangoes. ఇక మామిడి పళ్ళు లేవు. So, even if you've been a believer 50 years like me, అట్లానే 50 సంవత్సరాలుగా మీరు విశ్వాసం ఉన్నా కానీ, like the branch, I'm still helplessly dependent upon the tree to produce fruit. ఆ కొమ్మ మాదిరిగా నేను ఈ పళ్ళు కాయడానికి పూర్తిగా ఈ చెట్టు మీద నేను ఆధారపడి ఉన్నాను, నిస్సహాయంగా ఉన్నాను. When I stand up to preach God's word, దేవుడి వాక్యాన్ని బోధిస్తానని నిలబడినప్పుడు I don't depend on, oh, I've preached for 50 years, I can do that easily. 50 సంవత్సరాలుగా నేను బోధిస్తున్నాను కనుక చాలా సులువుగా నేను ప్రసంగం చేసేస్తానని అనుకోను. If I stand up like that, అట్లానే అనుకుని నేను నిలబడి God's anointing will not be upon me. దేవుని యొక్క అభిషేకం నా మీద ఉండదు. I have to come like the branch and say, 50 years or 100 years, without you I can do nothing. నేను ఆ కొమ్మ మాదిరిగా దేవునితో చెప్పాలి, 50 సంవత్సరాలు కాదు 100 సంవత్సరాలు నేను కాయకి కాచిన వాడిగా ఉన్నప్పటికీ నీ సహాయం లేకుండా, నీలో లేకుండా నేను ఫలించలేనని చెప్పాలి. To be poor in spirit, ఆత్మ విషయమైన దీని లేని వాళ్ళు, is to say these words that Jesus said in John 15. యోహాను సువార్త 15వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన ఈ మాటలు He చెప్పారు. said that to us. ఆయన మనతో చెప్పిన మాటలు. John 15 verse 5. యోహాను సువార్త 15వ అధ్యాయం Last part. చివరి భాగం. Without me you can do nothing. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు.
If you're born again today, you have to say that. మరి ఈ దినాన్ని మీరు తిరిగి జన్మించారని మీరు If చెప్తే, you were born again 70 years ago, you still have to say it. లేకుంటే 70 సంవత్సరాల కింద మీరు తిరిగి జన్మించినా గానీ అదే వ్యక్తిగా అదే అవసరం. Lord Jesus, without you, I can do zero. యేసుక్రీస్తు ప్రభువా, నీవు లేకుండా నేను చేయగలిగిందంతా సున్నా. A lot of us, because we've been believers some years, we think we can do so many things. మనలో చాలా మంది ఏమనుకుంటామంటే, చాలా సంవత్సరాల నుంచి నేను విశ్వాసంగా ఉన్నాను, నేను చాలా సంగతులు చేయగలను అనుకుంటాం. Then the kingdom of heaven is not yours because you're not poor in అలా spirit. అయినట్టయితే పరలోక రాజ్యం నీది కాదు, ఎందుకంటే ఆత్మ విషయంలో నువ్వు దీనుడిగా లేవు. Kingdom of heaven is such a huge territory and I want to possess more and more of it. ఈ పరలోక రాజ్యం అనేది చాలా చాలా పెద్ద వైశాల్యం కలిగినటువంటిది. దానిలో ఇంకా ఇంకా ఆక్రమించుకోవాలనుకుంటున్నాను. I want my whole life to be heavenly. నా జీవితకాలం అంతా కూడా పర సంబంధమైన వ్యక్తిగా ఉండగలుగుతున్నా. You know what that means? దాని అర్థం ఏంటో తెలుసునా? Never angry. ఎప్పుడు కోపపడకుండా ఉంటాం. 365 days of the year, never angry. సంవత్సరంలో 365 రోజులు అసలు కోపం లేకుండా ఉంటాం. Never discouraged. ఎప్పుడు కూడా నిరుత్సాహపడకుండా ఉంటాం. No bad moods. ఏ చెడు తలంపులు లేకుండా, No bitterness against anyone. ఎవరి మీద ఏ విధమైన ద్వేషం లేకుండా, Forgiving everyone. ప్రతి వాళ్ళని క్షమించడం, Loving everyone. ప్రతి ఒక్కరిని ప్రేమించడం, No love for money. డబ్బుల గురించి ప్రేమ లేకుండా ఉంటాం. No desiring honor from men. మనుషుల యొక్క మెప్పు ఘనత కోరేటటువంటి కోరిక లేకుండా ఉంటాం. Not showing myself but seeking to show Christ. అయితే నన్ను నేను కనపరచుకోవడం కాదు, క్రీస్తును కనపరచడం. That is the life of heaven. అది పరసంబంధమైన జీవితం. అది And I want that every day of the year. సంవత్సరంలో ప్రతి రోజు కూడా ఇట్లాంటివి నాకు కావాలి. And then I must live with this recognition. I can do nothing without you, Lord, not even for one day. మరి ఇటువంటి కోరిక కలిగి నేను జీవిస్తున్నప్పుడు నేను ప్రభువుతో చెప్పవలసినటువంటి, ప్రభు నీవు లేకుండా ఒక్కరోజు కూడా నేను ఈ రీతిగా నేను జీవించలేను. What happens when you cut off a branch from a tree? చెట్టు నుంచి ఒక కొమ్మను మీరు నరికి వేసినట్టయితే ఏమవుతుంది? Why does it become dry? ఎందుకు ఎండిపోతుంది? Why does it stop producing fruit? ఎందుకు ఫలాలు ఫలించట్లేదు? అది One reason. ఒకటే కారణం. When it is connected to the tree, చెట్టుకు అది అంటకట్టబడినప్పుడు there's a liquid that is called sap that flows into the branch from the tree all the time. ఆ చెట్టు నుండి కొమ్మకు ఎప్పుడు కూడా సారము ప్రవహిస్తూ ఉంటుంది. That's like the Holy Spirit flowing and flowing into our life. అట్లానే పరిశుద్ధాత్మ మన జీవితంలోనికి ప్రవహిస్తూ ఉండే సారం And అన్నది. it's that liquid that flows into the tree that makes it green and fresh and produce ఆ fruit. చెట్టు నుండి వచ్చేటటువంటి సారము ఈ కొమ్మకు పచ్చగా ఉండేటట్టు, పచ్చటి ఆకులు, తర్వాత ఫలాలు వచ్చేటట్టుగా చేస్తుంది. Why is it so many believers, their life is so dry? అనేక మంది విశ్వాసుల జీవితాలు ఎందుకు ఎండిపోయినట్టుగా ఉంటాయి? That life is not flowing from Jesus into them. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవము వారిలో ప్రవహించడం లేదు. And there is only one reason. ఒకటే కారణం, They have become proud. వాళ్ళు గర్వం వచ్చింది, అతిశయం. They think they are better than others. వాళ్ళు అనుకుంటారు మేము వేరే వాళ్ళకంటే బాగున్నాం అనుకుంటారు. They think they are superior to others. ఇతరుల కంటే మేము చాలా మెరుగైన వాళ్ళు అనుకుంటారు. Because I know the Bible. ఎందుకంటే నాకు బైబిల్ బాగా తెలుసు, Or because I'm an elder brother. లేకుంటే నేను చాలా పెద్దనే సంఘంలో, Or I'm an elder brother's wife. లేకుంటే నేను పెద్ద భార్యని, Or I know God has used me. లేకుంటే దేవుడు నన్ను వాడుకుంటున్నాడు, ఉపయోగించుకున్నాడు. So many things can make us proud. ఇట్లా ఎన్నెన్నో సంగతులు మన మనసులోకి వచ్చి మనకు అతిశయం వచ్చేది, గర్వం వచ్చేది చేస్తాయి. When we become proud, that liquid stops flowing into the branch. ఇటువంటి గర్వం ఎప్పుడైతే ప్రవేశించిందో కొమ్మలో నుంచి ప్రవహించే సారం ఆగిపోతుంది. So I was saying that God has to make us like a little sample of that future kingdom that's going to cover the whole earth. గనుక ఈ భూమి అంతటా వ్యాప్తి చెందనైనటువంటి భవిష్యత్తులో రానైనటువంటి రాజ్యానికి మచ్చుగా ప్రభు మనలో ప్రతి ఒక్కరిని కూడా మచ్చుగా నమూనాగా తయారు చేయాలి. To have this kingdom of heaven in us, we must always be poor in ఈ spirit. పరలోక రాజ్యం మనలో ఉండాలి అంటే ఎల్లప్పుడూ కూడా ఆత్మ విషయమై దీనులుగా ఉండాలి. That is the mark of the house of God. అదే దేవుని యొక్క ఇంటికి గుర్తు. Many people ask me, Brother Zach, what do you think is the mark of a New Testament church? మరి అనేక మంది అడుగుతారు, సోదరుడు జాక్ గారు, నూతన బంధన సంఘానికి ఉన్నటువంటి గుర్తు ఏమిటి అని. I say, I believe primarily one thing. నేనంటాను ప్రాథమికంగా ఒక సంగతి నేను నమ్ముతాను, That the presence of Jesus Christ is very real in that church. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సన్నిధి చాలా వాస్తవంగా ఆ సంఘంలో కనపడాలి. Like in the Old Testament tabernacle, that fire marked the presence of God there. పాత నిబంధనలో ప్రత్యక్షపు గుడారంలో ఎట్లయితే అగ్ని దేవుని యొక్క సన్నిధిని గుర్తింపజేసిందో, So the mark of a New Testament church is not what songs you sing or what type of sermons you preach. అట్లనే నూతన బంధన సంఘానికి గుర్తు ఏమిటంటే మనం ఎట్లాంటి పాటలు పాడుతున్నాం, ఎట్లాంటి ప్రసంగాలు చేస్తున్నాం, ఇది కాదు. That Jesus is there. యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఉన్నారు. Jesus speaks in the meetings of the church. ఆ సంఘంలో ఉన్నటువంటి కూటాల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఉంటున్నారు. We read that when Jesus spoke to those two disciples walking to Emmaus ఎమ్మాయి గ్రామానికి వెళ్తున్నటువంటి ఇద్దరు శిష్యులతో ప్రభువారు యేసు ప్రభువారు మాట్లాడినప్పుడు, after the resurrection, పునరుత్థానం తర్వాత it was 3 hours they were walking those 11 kilometers. మరి 3 గంటల సేపు 11 కిలోమీటర్ల దూరాన్ని వాళ్ళు నడుస్తుంటారు. And for 3 hours Jesus was preaching. 3 గంటల సేపు యేసుక్రీస్తు ప్రభువారు బోధిస్తూ, And their hearts were burning. వాళ్ళ యొక్క హృదయములు మండుచున్నాయి. When Jesus preaches, our hearts will burn. యేసుక్రీస్తు ప్రభువారు బోధించినప్పుడు మన హృదయాల్లో మంట కలుగుతుంది. The presence of Jesus is the mark of a New Testament church. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సన్నిధి నూతన బంధన సంఘానికి గుర్తు. And when we are in the presence of Jesus, మరి యేసుక్రీస్తు ప్రభువారి సన్నిధిలో ఉన్నప్పుడు you know what we'll do? ఏం చేస్తామో తెలుసా మనం? What did John do when he saw Jesus in the Isle of Patmos? పద్మసు ద్వీపంలో యేసుక్రీస్తు ప్రభువారు ఉన్న సంఘటన గురించి యోహాను ఏం చేశాడు? We read in Revelation 1:17. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 17వ వచనంలో చదువుతాం. Revelation 1:17. ప్రకటన 1వ అధ్యాయం 17వ John వచనం. says, when I saw Jesus,
I fell at his feet like a dead man. మరి యోహాను అంటున్నాడు, నేను ఆయన చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. That's what happens when the presence of Jesus is there in a church. యేసుక్రీస్తు ప్రభువారి సన్నిధి సంఘంలో ఉన్నప్పుడు ఇదే సంగతి జరుగుతుంది. We suddenly become aware of how unclean we are. మనం ఎంత అపవిత్రులమో అనే అవగాహన మనకు కలుగుతుంది, ఆ గుర్తింపు వస్తుంది. See this example in the Old Testament. పాత నిబంధనలో ఒక ఉదాహరణ చూడండి. Isaiah chapter 5. యెషయా గ్రంథం 5వ అధ్యాయం. Isaiah was a great preacher. యెషయా గొప్ప బోధకుడు, He was a prophet. ఆయన ఒక ప్రవక్త. And this is how he preached. ఆయన ఈ రీతిగా బోధించాడు. He was condemning various people who were sinning. పాపం చేస్తున్నటువంటి ఇతర వ్యక్తుల యొక్క తప్పుల గురించి ఆయన నొక్కి చెప్తున్నాడు. And what he said was right. ఆయన చెప్పేది సరైనదే. Isaiah 5 verse 8. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 8వ Woe వచనం. unto all those people who keep on adding property to themselves. స్థలం మిగలకుండా మీరు మాత్రమే దేశంలో నివసించినట్లు ఇంటికి ఇల్లు కలుపుకొని పొలమునకు And చేర్చుకుని verse శ్రమ. 18. 18వ వచనం. Woe unto those who drag iniquity with the cords of falsehood. భక్తిహీనతను త్రాళ్ళతో దోషం లాక్కున్న వారికి శ్రమ. Verse 20. 20వ వచనం. Woe to those who call evil good and good evil. కీడు మేలనియు మేలు కీడని చెప్పుకొని చీకటి Verse వెలుగని వెలుగు 21. Verse 21. Woe to those who are wise in their own eyes. 21 తమ దృష్టికి తాము జ్ఞానులమని తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులను తలంచుకున్న వారికి శ్రమ. Verse 22. Woe to those who are always drinking wine and getting drunk. 22 ద్రాక్షారసము త్రాగుటలో ప్రఖ్యాతి ఉన్న వారికి మద్యం కలుపుటలో Saying, తెలుగు వారికి శ్రమ. you people, this is your sin. You people, this is your sin. కనుక అంటున్నాడు, ఈ ప్రజలారా మీలో ఈ పాపం ఉంది, మీలో ఈ పాపం ఉంది, మీకు శ్రమ అంటున్నాడు. Woe unto you, woe unto you. మీకు శ్రమ, మీకు శ్రమ, మీకు శ్రమ అంటున్నాడు. Then in chapter 6, ఆరో అధ్యాయంలో verse 1. మొదటి వచనం, I suddenly saw the Lord. నేను అకస్మాత్తుగా ప్రభువుని చూశాను. Then what does he say? అప్పుడు ఏమంటున్నాడు? Verse 5. 5వ వచనంలో, Woe unto me. నాకు శ్రమ అంటున్నాడు. He stopped telling all the others what is wrong with them. కనుక ఇతరులో ఏం తప్పులు ఉన్నాయో సంగతి చెప్పడం ఆపాడు. As long as you are always seeing the faults of other people, మీరు ఎల్లప్పుడూ ఇతరుల్లో మీరు తప్పులు చూస్తూ ఉండేంత వరకు కూడా I can tell you, you are not in the presence of the Lord. నేను మీతో చెప్తున్నాను, మీరు దేవుని సన్నిధిలో లేరు. When you come into the presence of the Lord, you'll say, woe is me. మీరు దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు మీరు అంటారు, నాకు శ్రమ అంటారు. మిమ్మల్ని మీరే చూసుకుంటారు. Blessed are the poor in spirit. ఆత్మ విషయమై దీనిలైన వారు ధన్యులు. Kingdom of heaven is there. పరలోక రాజ్యం వారిది. Let's pray. ప్రార్థన చేసుకుందాం.